హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మష్రూమ్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. నార్మల్గా మనం నాన్ వెజ్ ఫ్రై పీస్ బిర్యానీలే తినుంటాము. సేమ్ టేస్ట్తో వెజిటేరియన్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా ఈ మష్రూమ్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై అనమాట. నేను దీనైతే ఫస్ట్ టైం ఒక వెజ్ రెస్టారెంట్లో ట్రై చేశానండి. సిమిలర్ టేస్ట్తో ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ 200 గ్రాముల వరకు బాస్మతి రైస్ తీసుకుని నీట్గా వాటర్లో కడిగిన తర్వాత నార్మల్ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఒక 30 మినిట్స్ దీన్ని నానడానికి పక్కన పెట్టేసుకుంటున్నాను. తరువాత ఒక 200 గ్రాముల మష్రూమ్ తీసుకోవాలి. మీరు నార్మల్ బటన్ మష్రూమ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిస్టర్ మష్రూమ్ తీసుకున్నానండి. ఇది మనకు తినేటప్పుడు కొంచెం చికెన్ తిన్న ఫీల్ ఉంటుంది, చూవీగా చాలా బాగుంటుంది, నాన్ వెజ్ టేస్ట్కి సిమిలర్గా, కాబట్టి ఇది తీసుకున్నాను. దీన్ని నీట్గా కడిగిన తర్వాత బౌల్లోకి తీసేసుకుని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. ఇక్కడ మీరు కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడంతా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి యాడ్ చేసిన తర్వాత వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ పొడిగానే కలుపుకోవాలి. ఎందుకంటే మష్రూమ్ వాటర్ వదులుతుందండి, కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడు లైట్గానే కోట్ అయింది. ఈ స్టేజ్లో మనం కావాల్సినంత వాటర్ కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ విధంగా మష్రూమ్కి పట్టే విధంగా కలుపుకోవాలి. మనకి ఎక్కువగా పిండిగా అవసరం లేదండి, ఈ విధంగా లైట్గా పడితే చాలు. ఇలా మష్రూమ్కి కోట్ అయిన తర్వాత వేడి వేడి ఆయిల్లోకి మష్రూమ్ని మనం ఈ విధంగా విడివిడిగా వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఈ విధంగా మష్రూమ్ని మనము కాస్త పిండితోనే కోట్ చేసి ఫ్రై చేసుకున్నట్లయితే మనకు తినేటప్పుడు పిండిని తిన్నట్టు లేకుండా మష్రూమ్ని తిన్న కంప్లీట్ ఫీల్ వస్తుందండి. కాబట్టి ఈ విధంగా లైట్గా కోట్ చేసి డీప్ ఫ్రై చేసి అన్నిటినీ తీసేసుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక బడి ఇలాచి, రాతి పువ్వు ఈ మాత్రం సైజులో యాడ్ చేసుకోండి. ఈ మసాలా పౌడర్లోకి రాతి పువ్వు అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు, ఒక జాపత్రి, 4-5 ఇలాచీలు, ఒక 1/2 టీ స్పూన్ అంతా మిరియాలు, 4 లవంగాలు, 2 స్టార్ అనాస పువ్వులు ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే ఒక 5-6 జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. అలాగే పెద్దవైతే ఒక మరాఠీ మొగ్గ, చిన్నవైతే 2 వేసేసుకుని మిక్సీలో వీటిని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం మొత్తం ప్రాసెస్లోకి ఈ మసాలా పొడిని వాడతామండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక 1/2 ఇంచు అల్లం ముక్క, 2 మీడియం సైజ్ టొమాటోలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయతో పాటు కాస్త కొత్తిమీర, 2 నుంచి 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా వీటిని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు, 1-2 పచ్చిమిర్చి చీలికలు వేసేసి చక్కగా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అయితే మనకు కాస్త పచ్చివాసన పోయి రంగు మారిపోవాలండి, అంతవరకు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకునే టైంలోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నిటిని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ని యాడ్ చేసి కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి చక్కగా కలుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ మరి ఎక్కువగా కాకుండా కాస్త థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీలోకి యాడ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్ కూడా వేసేసి ఇప్పుడు మష్రూమ్ పీసెస్ అనేవి ఈ గ్రేవీతో పాటు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఈ విధంగా కాస్త థిక్గానే ఉండాలండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేసి తీసేసి కలిపేసుకుంటే ఈ బిర్యానీలోకి కావాల్సిన మష్రూమ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి.
ఇది బిర్యానీల్లోకి ఇంకా నార్మల్గా రైస్తో పాటు మీరు సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తినడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా బిర్యానీలోకి కాకపోయినా సపరేట్గా కూడా తినచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని అవి వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 స్టార్ అనాస పువ్వు, 3 లవంగాలు, 3 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కాస్త రాతి పువ్వు, అలాగే 2 మరాఠీ ముగ్గలతో పాటు 1/2 టేబుల్ స్పూన్ వరకు షాహీ జీరాని యాడ్ చేసి చక్కగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత 4-5 జీడిపప్పులు, 1 పచ్చిమిర్చి చీలిక, సగం ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు ఫ్రై అవడానికి సరిపడా ఉప్పుని మాత్రం యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసి చక్కగా వీటిని కాస్త లైట్గా ఉల్లిపాయలు అనేది రంగు మారటం స్టార్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయిన తర్వాత 1 గుప్పెడు ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర, పుదీనా, అలాగే 1-2 టేబుల్ స్పూన్ల పెరుగు, వీటితో పాటు నేను ఇక్కడ ఫ్రెష్ గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నానండి. ఇవి మీకు ఈ పచ్చి బఠానాలు ఫ్రెష్గా దొరకకపోతే ఎండిన వాటినైనా నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇందులో గ్రీన్ పీస్ యాడ్ చేయడం అనేది కంప్లీట్గా ఆప్షనల్. మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేసి ముందుగానే నేను ఉల్లిపాయల్ని ఆయిల్లో క్యారమలైజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పెట్టుకున్నాను. అవి 2 టేబుల్ స్పూన్లు అంతా యాడ్ చేసి కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి 1.5 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, దాంట్లో ఎక్సెస్ వాటర్ అంతా కూడా వంపేసి ఈ రైస్ని మాత్రం యాడ్ చేసి ఇక్కడ ఉన్న మసాలా మరియు ఆయిల్తో పాటు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా రైస్ మొత్తం కలిసిపోవాలి. కలిసిన తర్వాత 1 గ్లాస్ రైస్కి గాను 1.5 నుంచి 2 గ్లాసుల వరకు వాటర్ పడుతుందండి. నేను ఇక్కడ 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి కలిపి లైట్గా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత 1/2 లెమన్ జ్యూస్ని పిండేసి మూత పెట్టి మనకు బాగా మరగడం స్టార్ట్ అవుతుంది కదా, అలాంటి టైంలో ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్ పైన ఉడికించుకునేస్తే ఈ విధంగా పొడిగా రెడీ అయిపోతుందండి. రైస్ అయితే చక్కగా ఉడికిపోతుంది. దీని ఒకసారి కలిపేసి ఉడికిన తర్వాత రైస్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మష్రూమ్ గ్రేవీని యాడ్ చేసేసుకుంటే ఎంతో చక్కటి మష్రూమ్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే. రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి తినడానికి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.